అందరికీ నమస్కారం. ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి గారి అద్భుతమైన జ్ఞానబోధ మీకు అందించబడుతుంది. ఇది ఆత్మ సాక్షాత్కారం ప్రయత్నం చేసే ప్రతి ఒక్క భక్తునికి, అలాగే సత్యాన్వేషణ కోసం ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి కూడా దారి చూపిస్తుంది. లౌకికులకు సమ్మతమైన సత్తా లక్షణము అజ్ఞాన మూలకగుతం వల్ల నమ్మదగినది కాదు. జ్ఞానులు చెప్పిన సత్య అసత్య విభాగమే సాధకునకు ప్రమాణమగును. మార్పు చావు పుట్టుకలు లేకుండా తన చైతన్య దీప్తితో ఎల్లప్పుడూ ప్రకాశించున్నదే సత్యమని, దానికి భిన్నమైనది అంతా కూడా అసత్యమని జ్ఞానులు మనకు తెలియజేస్తున్నారు. ఈ ప్రమాణము వేదాంత సంబంధమైన ఆధ్యాత్మిక విద్యయందు అంగీకరింపబడింది, అట్లాగే ఉపనిషత్తుల యందు కూడా ఉపయోగింపబడింది. అసత్యమైన దానికి ఉనికి లేదని, సత్యమైన దానికి ఉనికి లేకపోవటం లేదని అని ఇన్నట్లు సత్య అసత్య విభేదంను భగవానుడు శ్రీకృష్ణుడు స్వయంగా భగవద్గీతలో చెప్పారు. ఈ విధంగా కొన్ని సమయాలలో కనిపించి మరికొన్ని సమయాలలో అదృశ్యమగు వస్తువులు సత్యవర్గం నుండి వేరు చేయబడినవి. మొదట చివర లేనిది, మధ్యలో కూడా లేనిదే. దేశ కాలములకు పరిమితమైనది సత్యమును బుద్ధి అజ్ఞానమే. సత్యమునకు ఉపమానము బంగారము, అసత్యమునకు ఉపమానములు భూషణములు. భూషణముల దృష్టితో చూచినప్పుడు బంగారము సత్యము, భూషణములు నశించిన వగుట వలన అవి అసత్యము. భూషణములు చేయబడుటకు ముందు బంగారమే, మధ్యలో భూషణములుగా కనిపించినప్పుడు బంగారమే, చివరకు కరిగించినప్పుడును బంగారమే. అట్లాగే సత్యములైన భూషణములు భూషణ దృష్టితో సత్యమగు వాస్తవమైన బంగారమును అధిష్టానమందు సత్యమైన వాని వలె భాషించు విధంగా, అసత్యమైనవి సత్యమగు అధిష్టానం మీద సత్యమైనవి వలె కనిపించును. యథార్థమగు ఆత్మైన పరతత్వము ప్రపంచము కనబడుటకు అధిష్టానము అని ఇచ్చుట, ఉపదేశించబడిన సత్యమును స్పష్టం గావించుటకై చాందోగ్యోపనిషత్తు నందు ఉపయోగింపబడిన సాదృశ్యములలో ఇది ఒక్కటి. ఈ విధంగా ప్రపంచము, మనసు అను రెండింటినీ నిపుణంగా విచారించినచో అవి అసత్యములని తెలియను అని శ్రీ భగవాన్ రమణ మహర్షి గారు మనకు ఉపదేశించారు. అందరికీ కృతజ్ఞతలు.